సో మనం వెక్టర్స్ సీక్వెన్స్ అండ్ సిరీస్. ఓకే, సో మనం 3D జామెట్రీలో కంటిన్యూషన్. సో మనం 3D జామెట్రీలో కంటిన్యూషన్. సో మనం 3D జామెట్రీలో కాన్సెప్ట్స్ చూస్తున్నాం. సో నెక్స్ట్ ప్రొజెక్షన్. సో ప్రొజెక్షన్ అనేది యాక్చువల్లీ ఎక్కువగా మనకి వెక్టార్స్లో వస్తుంది. సో ప్రొజెక్షన్ అంటే ఏంటి? సపోజ్ ఒక లైన్ ఉంది, సో ఇది ఒక వెక్టార్స్లో. సో ఇప్పుడు ఇది ఏ బార్ అనుకుందాం, ఈ వెక్టార్కి, ఈ వెక్టార్ ఇది ఒక లైన్ కదా, బి బార్ అనుకుందాం. ఇప్పుడు ప్రొజెక్షన్ ఆఫ్ ఏ బార్ అండ్ బి బార్ అంటే, సో ఏ నుంచి ఏ అనే వెక్టార్ని ప్రొజెక్ట్ చేస్తున్నాం దేని మీదకి, బి బార్ అనే వెక్టార్ మీదకి. సో ప్రొజెక్ట్ చేయడం అంటే ఇట్లా పర్పెండిక్యులర్ డ్రాప్ చేయాలి. సో ఆ ఎండ్ నుంచి ఏ బార్కి మనం ఏ బార్ని ఏం చేస్తాం, ప్రొజెక్ట్ చేస్తున్నాం ఆన్ బి బార్. అంటే ఏ బార్ ఎండ్ నుంచి పర్పెండిక్యులర్స్ డ్రాప్ చేస్తే, సో ఈ పర్పెండిక్యులర్ ఎం అనండి, ఈ పర్పెండిక్యులర్ని ఎన్ అనండి. ఇప్పుడు ఎంఎన్ని మనం ఏమంటామంటే, ఎంఎన్ని ప్రొజెక్షన్ ఆఫ్ ఏ బార్ ఆన్ బి బార్ అంటాం. సో ప్రొజెక్షన్ ఆఫ్ ఏ బార్ ఆన్ బి బార్ అంటే, సో మనకి ఏ బార్ డాట్ బి బార్ బై సో ఆన్ బి బార్, సో మాడ్ బి బార్ వస్తుంది. సో ఎంఎన్ లెంత్. ఒక్కోసారి వెక్టారే అడగచ్చు. సో వెక్టార్ అంటే డైరెక్షన్ కూడా కావాలి. సో ఏ డైరెక్షన్లో ఉంటుంది, ఎంఎన్ అనేది ఏ డైరెక్షను, బి బార్ అనే డైరెక్షనే కదా. కాబట్టి ఇప్పుడు జస్ట్ ఇది ఏంటి, మ్యాగ్నిట్యూడ్. అది నాకు వెక్టార్ కావాలనుకోండి, సో మ్యాగ్నిట్యూడ్తో పాటు డైరెక్షన్ కూడా కావాలి. సో ఎంఎన్ బార్ అదేంటి, జస్ట్ ఎంఎన్ అంటే లెంత్. ఇప్పుడు నాకు కావాల్సింది మ్యాగ్నిట్యూడ్తో పాటు డైరెక్షన్ కూడా కావాలి. సో మ్యాగ్నిట్యూడ్ ఏం మారదు, ఏ డాట్ బి బై మాడ్ బి బార్. ఇప్పుడు డైరెక్షన్ కావాలి, జస్ట్ నాకు మ్యాగ్నిట్యూడ్ కావాల్సిన మ్యాగ్నిట్యూడ్ వచ్చింది, నాకు ఓన్లీ డైరెక్షనే కావాలి. సో ఈ డైరెక్షన్ ఓన్లీ డైరెక్షన్ కోసమే కాబట్టి మ్యాగ్నిట్యూడ్ వచ్చేసింది, కాబట్టి ఈ డైరెక్షన్ తీసుకోవాలి. ఈ డైరెక్షన్ ఏంటి, బి బార్. ఓన్లీ డైరెక్షన్, లెంత్ అవసరం లేదు కాబట్టి అందుకే మాడ్ బి పెట్టి డివైడ్ చేస్తాం. అప్పుడు ఏమొస్తుంది, యూనిట్ వెక్టార్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ బి బార్. సో ఆ యూనిట్ వెక్టార్ మనకి ఏ డైరెక్షన్లో కావాలో ఆ డైరెక్షన్ యొక్క యూనిట్ వెక్టార్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తాం. అంటే దీని నుంచి మనకు వచ్చింది ఓన్లీ డైరెక్షన్, ఇక్కడ నుంచి వచ్చింది మ్యాగ్నిట్యూడ్. ఇప్పుడు ఫైనల్గా మనకి ఎంఎన్ బార్ ఏమవుతుంది అంటే, ఏ బార్ డాట్ బి బార్ ఇంటూ బి బార్ బై మాడ్ బి బార్ ఇంటూ మాడ్ బి బార్ అంటే మాడ్ బి బార్ స్క్వేర్. సో ఇదేమో ఎంఎన్ బారు, ఇదేమో ఎంఎన్. సో లెంత్ అంటే జస్ట్ ఏ డాట్ బి బై మాడ్ బి. డైరెక్షన్ కూడా కావాలంటే ఏ డాట్ బి ఇంటూ బి బార్ బై మాడ్ బి బార్ స్క్వేర్. సో మనకి ప్రొజెక్షన్ అలా ఇట్లా కూడా ఉండొచ్చు, ఇది ఒక లైను, ఇది ఒక లైన్, ఇలా కూడా ఉండొచ్చు. అంటే ఇక్కడ ఏమి ఇంటర్సెక్ట్ అవ్వలేదు, ఇప్పుడు ఇంటర్సెక్ట్ అయింది. సో ఇది సేమ్ ఏ బార్, ఇది బి బార్. సో ప్రొజెక్షన్ ఆఫ్ ఏ బార్ అండ్ బి బార్ అంటే ఏ బార్ డాట్ బి బార్ బై మాడ్ బి బార్. అదే నాకు డైరెక్షన్ కూడా కావాలి అంటే ఏ డాట్ బి ఇంటూ బి బార్ బై మాడ్ బి బార్ స్క్వేర్. అదే ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ అండ్ ఏ బార్. సో నాకు బీని అంటే ఇక్కడ ఏంటి, ప్రొజెక్షన్ ఆఫ్ ఏ బార్ అండ్ బి బార్ అంటే ఆల్రెడీ ఇది టచ్ అయింది, ఈ ఎండ్ని మనం ప్రొజెక్ట్ చేసాం. సో ఇది ఎం అనుకుంటాం, ఇది ఎన్ అనుకుంటాం. సో ఇదేంటి, ఎంఎన్, ఇది ఎంఎన్ బార్. సో అలా ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ అండ్ ఏ బార్ అంటే, సో బి బార్ని ఏ బార్ మీదకి ప్రొజెక్ట్ చేస్తున్నాం, సో బి బార్ని ఏ బార్ మీదకి ప్రొజెక్ట్ చేస్తున్నాం. సో ఇది, సో ఈ ఎంఎన్ని లేదంటే పేర్లు మార్చుదాం, పీక్యూ. సో పీక్యూ అనేది ఏంటి, ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ అండ్ ఏ బార్. సో ఏంటి, సేమ్ అదే కాన్సెప్ట్, ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ అండ్ ఏ బార్ బై మాడ్ ఏ బార్. ఇదేంటి, జస్ట్ పీక్యూ లెంత్. అదే పీక్యూ బార్ కావాలనుకోండి, పీక్యూ బార్ కావాలంటే సో డైరెక్షన్ కూడా కావాలి. సో బి బార్ డాట్ ఏ బార్ బై ఏ డైరెక్షను, పీక్యూ అనేది ఏ బార్ అనే వెక్టార్ డైరెక్షనే కదా, కాబట్టి ఏంటి, మాడ్ ఏ బార్ స్క్వేర్ ఇంటూ ఏ బార్. సో ఇప్పుడు ఇక్కడ ప్రొజెక్షన్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ పీక్యూ. సో పి అండ్ క్యూ 2 పాయింట్స్ ఇచ్చాడు, దీన్ని ప్రొజెక్షన్ ఆన్ ది లైన్ ఎల్ అంటే ఆ లైన్ డిసిసి ఇచ్చాడు, ఎల్ఎంఎన్. సో అప్పుడు ఏంటి, మనకి ఇది ఏ బార్ అనుకుంటే ఇది బి బార్ అనుకుంటే, సో మనకి యాజ్ పర్ రూల్ ప్రకారం ఏంటి, సో ఇదే కదా, జస్ట్ లెంత్. వెక్టార్ అడగలేదు, లెంత్ అంటే ఇది ఫస్ట్ వన్ ఇచ్చేసుకుంటాం, ఆన్సర్ వెక్టార్స్లో అంటే సెకండ్ వన్ ఇచ్చేసుకుంటాం. సో ఏ డాట్ బి. సో మరి ఏ అంటే ఏ అనే వెక్టార్ ఏంటి,
ఏ అనే వెక్టర్ తెలియదు కదా. సో పీక్యూ ఆ లైన్ మీద 2 పాయింట్స్ వచ్చినప్పుడు మనం ఏంటి డిఆర్స్ చెప్తాం. x2 మైనస్ x1 డిఫరెన్స్ ఆఫ్ ది y కోఆర్డినేట్స్ y2 మైనస్ y1 అలాగే z2 మైనస్ z1 ఇవేంటి డిఆర్స్. వీటికి ఐజేకేఎల్ రాసేస్తే అది వెక్టార్ అయిపోతుంది. డిఆర్స్కి ఐజేకేఎల్ రాస్తే వెక్టార్ అయిపోతుంది. సో అప్పుడు ఈ వెక్టార్ వచ్చింది. నెక్స్ట్ ఇదేంటి ఈ లైన్ డిఆర్స్ ఎల్ఎంఎన్. సో దీన్ని కూడా ఐజేకేఎల్ రాస్తే ఈ వెక్టార్ వస్తుంది. సో అప్పుడు ఆ వెక్టార్కి ఈ వెక్టార్కి సో ఇది పీక్యూ అనే వెక్టార్ ఐజేకేఎల్ రాశాం చూడండి, ఐజేకేఎల్ రాశాం. నెక్స్ట్ దీన్ని కూడా ఐజేకేఎల్ రాస్తే ఈ వెక్టార్ వచ్చింది. ఇప్పుడు పీక్యూకి ప్రొజెక్షను ఆన్ ఏబి కాబట్టి పీక్యూ డాట్ ఏబి బై మాడ్ ఏబి. సో ఈ రెండింటికి డాట్ ప్రోడక్ట్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ ది ఐ కోఎఫిషియెంట్స్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ది జే కోఎఫిషియెంట్స్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ది కే కోఎఫిషియెంట్స్ బై సో రూట్ ఆఫ్ ఏంటి మాడ్ ఏబి. మాడ్ ఏబి అంటే రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్. సో ఈ ఎల్ఎంఎన్ డిసిస్ అయితే డైరెక్షన్ కొసైన్స్ అన్నాడు కాబట్టి సో 1 అవుతుంది. అదే డిఆర్స్ అయితే అలాగే ఉంచేస్తాం. డిఆర్స్ అయితే అది 1 అవుతుంది కాబట్టి అలాగే ఉంటుంది. కాబట్టి ఫైనల్గా డినామినేటర్ 1 అయిపోతుంది. ఇది ఆన్సర్. సో ఇక్కడ పి ఈజ్ ద పాయింట్ x1 y1 z1 అన్నాడు, ప్రొజెక్షన్ ఆఫ్ ఓపి అన్నాడు. సో ఓ అనేది ఇది ఆర్జిన్ 0, 0, 0. పి అనేది x1, y1, z1. సో ఇప్పుడు ఓపీ డిఆర్స్ ఏమొస్తాయి? సో x1 y1 సో డిఫరెన్సే కదా. సో ఐజేకేఎల్ రాస్తే వెక్టార్. సో y1j z1k. ఇప్పుడు దీని ప్రొజెక్షన్ దేని మీదకి ఆన్ డిసిస్ ఎల్ఎంఎన్. సో కాబట్టి ఇప్పుడు ఈ వెక్టార్ ఏమొస్తుంది? ఎల్ఐ ప్లస్ ఎంజే ప్లస్ ఎన్కే. సో ఇప్పుడు ప్రొజెక్షన్ సో ఓపీ ప్రొజెక్షన్ దీని మీదకి కాబట్టి ఏంటి ఓపీ బార్ డాట్ బై ఈ లైన్ కాబట్టి ఏంటి x1 ఇంటూ ఎల్ సో ఎల్x1 నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ జే కోఎఫిషియెంట్స్ ఎం వై ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ కే కోఎఫిషియెంట్స్ ఎన్ z1 బై సో దీని మీద కాబట్టి రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్. సో ఈ ఎల్ఎంఎన్ డిసిస్ అన్నాడు కాబట్టి డినామినేటర్ 1 అయిపోతుంది కాబట్టి ఇది ఆన్సర్. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఏబి 2 పాయింట్స్ ఇచ్చాడు. ఫైండ్ ది ప్రొజెక్షన్ ఆఫ్ ఏబి ఆన్ ది లైన్. సో ఏబి అంటే ఏంటి? ప్రొజెక్షన్ ఆఫ్ ఏబి ఆన్ ది లైన్. ఆ లైన్ డిఆర్స్ ఇవ్వలేదు కానీ ఆ లైన్ ఏం చేస్తుంది? మేక్స్ 120 అండ్ 135 డిగ్రీస్ విత్ వై అండ్ జెడ్ యాక్సిస్ అండ్ అక్యూట్ యాంగిల్ విత్ ఎక్స్ యాక్సిస్. సో ఫస్ట్ ఆ లైన్కి మనకి ఇవ్వలేదు. సో ఫస్ట్ ఏబి ఇచ్చాడు. సో ఏబి ఇచ్చాడు. సో ఏబి నెక్స్ట్ లైన్ ఏమి ఇచ్చాడంటే ఆ లైన్ ఇవ్వలేదు. సో కాకపోతే ఆ లైన్ ఏం చేస్తుంది? ఇది అనుకుందాం లైను అది ఎక్స్ యాక్సిస్ తోటి 120 డిగ్రీస్ వస్తుంది, వై యాక్సిస్ తోటి 135, జెడ్ యాక్సిస్ వై యాక్సిస్ తోటి 120, జెడ్ యాక్సిస్ 135, ఎక్స్ యాక్సిస్తో తెలియదు కాబట్టి ఆల్ఫా అనుకుందాం. అప్పుడు డిసిస్ ఏమవుతాయి? ఎక్స్ యాక్సిస్ తోటి ఆల్ఫా కాబట్టి కాస్ ఆల్ఫా, వై యాక్సిస్ తోటి 120 కాబట్టి కాస్ 120, జెడ్ యాక్సిస్ తోటి 135 కాబట్టి కాస్ 135. సో యాంగిల్ సెల్స్ కాబట్టి అవి డిసిస్ అయిపోతాయి. కాబట్టి డిసిస్ ఏం కావాలి? సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ 1 అవ్వాలి కదా. సో ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ జెడ్ యాక్సిస్ తోటి మనకి యాంగిల్ తెలిస్తే వాటి కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా ఏంటి? డిసిస్. మరి డిసిస్ అయితే సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ 1 అవ్వాలి. సో కాస్ 120 135 తెలుసు, అప్పుడు మీకు కాస్ వాల్యూ వస్తుంది. సో కాస్ స్క్వేర్ కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. సో ఇక్కడ ప్లస్ తీసుకుందామా నెగిటివ్ తీసుకుందామా అంటే జాగ్రత్త చూసుకోండి. జనరల్గా మనకి ఏం అలవాటు? ప్లస్ తీసుకోవడం అలవాటు. సో ఇక్కడ అక్యూట్ అన్నాడు కాబట్టి మీకు తెలిసి తీసుకున్నా తెలియక తీసుకున్నా 1/2 నో ప్రాబ్లం. కానీ అప్టూస్ అంటే మాత్రం ఖచ్చితంగా మీరు -1/2నే చూసుకోవాలి. సో ఇట్లాంటి చిన్న చిన్న పొరపాట్లు వేస్తారు. ప్లస్ ఆర్ మైనస్ వచ్చినప్పుడు ఇందులో ఖచ్చితంగా వెక్టార్స్లో కానీ 3Dలో కానీ అప్టూసా అక్యూటా చూసుకోండి. దాన్ని బట్టి అది పాజిటివ్ నెగిటివ్ తీసుకుందరు. సో అక్యూట్ కాబట్టి పాజిటివ్ 1/2. సో ఆల్ఫా అనేది 60 డిగ్రీస్. సో అప్పుడు ఈ లైన్ డిసిస్ ఏమవుతాయి? కాస్ 60 1/2. సో కాస్ 120 సో -1/2 కాస్ 135 ఎంత? -1/2. మరి ఈ లైన్ డిఆర్స్ ఏంటి? డిఫరెన్స్ ఆఫ్ తెలుసు కదా మనకి, డిఫరెన్స్ ఆఫ్ ది ఏబీలు. సో డిఫరెన్స్ ఆఫ్ ది ఎక్స్ కోఆర్డినేట్స్ 4 -1 ఎంత? 5. సో 5. నెక్స్ట్ డిఫరెన్స్ ఆఫ్ ది వై కోఎఫిషియెంట్స్ 3 - 2 ఎంత? 1. నెక్స్ట్ ప్రొడక్ట్ ఏంటి? డిఫరెన్స్ ఆఫ్ ది జెడ్ కోఆర్డినేట్స్ 5 - 1 4. సో ఈ లైన్ యొక్క డిఆర్స్ వచ్చినాయి. నెక్స్ట్ ఈ డిసిస్ కూడా వచ్చేసినాయి. సో ఇది ఏ బార్ అనుకుందాం. నెక్స్ట్ బి బార్ తెలుసు, బి బార్ ఇది. సో ప్రొజెక్షన్ ఆఫ్ ఏ బార్ అండ్ బి బార్ అంటే ఏ డాట్ బి బై మాడ్ బి.
సో మాడ్ బి అనేది అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే డీసీసే కదా, కాబట్టి సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ అంటే 1 అవుతుంది. సో రూట్ 1 అంటే 1. సో జస్ట్ ఏ డాట్ బి. సో ఏ డాట్ బి అంటే అప్పుడు ఈ రెండింటికి డాట్ ప్రోడక్ట్. సో ఇదేంటి లైన్ డిఆర్స్ ఏంటి 1/2 డిసిస్ -1/2 -1/√2. సో డాట్ ప్రోడక్ట్ 5 into 1/2 నెక్స్ట్ 1 into -1/2 4 into -1/2 సింప్లిఫై చేసేయండి, ఇది ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఇన్ ది స్పేస్. ఒక లైన్కి ఈక్వేషన్ కావాలి. సో మనకి ఈ లైన్ మీద ఒక పాయింట్ x1 y1. సో 3Dలో అయితేనేమో పాయింట్, నెక్స్ట్ లైన్ డిఆర్స్ ఇస్తాడు, లైన్ డిఆర్స్. సో 2Dలో అయితేనేమో స్లోప్ వస్తే ఇక్కడేమో డిఆర్స్ డిసిస్ ఇస్తాడు. సో ఒకవేళ డిసిస్ ఇస్తే ఎల్ఎంఎన్ ఇస్తాడు. సో ఇప్పుడు లైన్ ఈక్వేషన్ ఎలా కనుక్కుంటాం? లైన్ ఈక్వేషన్ x-x1 బై ఒకవేళ డిఆర్స్ ఇస్తే డిఆర్స్ రాయండి, y-y1 అంటే మామూలుగా ఏంటి మనకి అక్కడ y-y1 ఈక్వల్ టు m ఇంటూ x-x1 కదా 2Dలో, ఇక్కడ ఇట్లా. సో y-y1 బై b ఈక్వల్ టు z-z1 బై c. ఏబిసిని ఏమంటాం? డిఆర్స్ అంటాం. సో లైన్ ఈక్వేషన్లో XYZ కోఎఫిషియెంట్స్ ఎప్పుడు కూడా 1 ఉండే విధంగా చూసుకోండి. అంటే ఒకవేళ ఉంటే ఇంకా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు తెలుస్తుంది, అప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఏంటి ఏబిసిలు ఏంటి? డిఆర్స్. ఒకవేళ డిసిస్ అయితే ఎల్ఎంఎన్ రాస్తాం, ఏది ఇస్తే అది రాస్తాం. ఇది లైన్ ఈక్వేషన్. ఇదేంటి? దీన్ని కార్టీజియన్ ఫామ్, XYZలో ఉంటే కార్టీజియన్ ఫామ్ అంటాం. సో ఇదే లైన్ని వెక్టార్ ఫామ్లో ఎలా ఉంటుందంటే, సో ఇక పాయింట్ ఏ బార్. సో ఇక్కడ డిసిసి ఇస్తే ఇక్కడ ఈ వెక్టార్ ఇస్తాడు, అంటే డైరెక్షన్. ఇదేంటి? ఇది పాయింట్, ఇది ఏమో పాయింట్, ఇప్పుడేమో ఈ వెక్టార్ ఏంటి? బి బార్. అంటే ఈ లైన్ ఏంటి? ప్యారల్ టు బి బార్. అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఏమొస్తుందంటే, సో ఆర్ బార్. సో ఇదేంటి? బి బార్, ఈ లైన్ వెక్టార్. లేదంటే దీని ప్యారల్ లైన్ ఏమన్నా ఇవ్వచ్చు. సో డైరెక్ట్గా ఇదైనా ఇవ్వచ్చు. ఈ లైన్ ఏంటి? వెక్టార్ ఎంత? బి బార్ అని ఇవ్వచ్చు. ఇదేమో పాయింట్, అదేమో వెక్టార్. సో లేదంటే ప్యారల్, దాని ప్యారల్ లైన్కి వెక్టార్ ఇవ్వచ్చు. సో ఇప్పుడు ఈ లైన్ ఈక్వేషన్ కావాలి అంటే దీని లైన్ వెక్టార్ దీనికి ప్యారల్ కాబట్టి ఇది బి బార్ అయితే ఈ వెక్టార్ కూడా బి బారే అవుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దీని మీద ఒక జనరల్ పాయింట్ ఆర్ బార్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు 2 పాయింట్స్ తెలిస్తే మనము డిసిసి ఎలా, డిఆర్స్ ఎలా కనుక్కుంటాం? డిఫరెన్సే కదా. సో ఆర్ బార్ మైనస్ ఏ బార్. సో ఇదేంటి? డిసిసి అవుతుంది. అదే ఐజేకేల్ రాసేస్తే వెక్టార్ అయిపోతుంది. ఐజేకేల్ రాస్తే వెక్టార్ అయిపోతుంది. లేదంటే జస్ట్ ఏమవుతుంది? డిఫరెన్స్ అంటే డిసిస్ అవుతుంది. ఇప్పుడు 2 లైన్స్ ప్యారల్ కదా, మరి ప్యారల్ అయితే అప్పుడు ఏం కావాలి? ఇప్పుడు ఈ లైన్ వెక్టార్ వచ్చింది ఆర్ బార్ మైనస్ ఏ బార్. ప్యారల్ లైన్స్ అయితే ఏముండాలి? ప్రపోర్షన్ ఉండాలి. కాబట్టి ఇంటూ టీ బి బార్. సో అప్పుడు ఆర్ బార్ ఈక్వల్ టు, యాక్చువల్లీ ఇదంతా వెక్టార్స్లో నేర్చుకుంటాం. సో ఆర్ బార్ ఈక్వల్ టు మైనస్ ఏ బార్. కొన్ని అన్ని సిమిలర్ వస్తాయి, రెండిట్లో వస్తాయి. అదొక అడ్వాంటేజ్ మీకు. సగం చాప్టర్లు కనీసం 30% 20% రెండిట్లో వస్తుంది కాబట్టి మీకు అడ్వాంటేజే. 2 చాప్టర్స్ కూడా మన టార్గెట్ టాపిక్సే. సో మైనస్ ఏ బార్ ప్లస్ టీబీ బార్. కాకపోతే కొద్ది వెక్టార్స్ కొద్ది బోరింగ్ ఉంటుంది. ఏ బార్ ప్లస్ టీ బార్. సో అది. సో నేను టీ రాసిన అక్కడ ల్యాండా రాసాడు. సో ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ వెక్టార్స్లో అయితేనేమో ఆర్ బార్ అనే వెక్టార్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ టీబీ బార్ రాస్తే, అదే మనకి 3Dలో కానీ కార్టీజియన్ ఫామ్ కానీ ఇలా రాస్తాం ఈక్వేషన్ ఆఫ్ ది లైన్. సో ఒక లైన్ ఈక్వేషన్ అంటే ఒక పాయింట్, ఆ లైన్ డిసిస్. లేదంటే ఆ లైన్ మీద వెక్టార్స్లో పాయింట్ వెక్టార్ రూపంలో ఇస్తాడు, అలాగే లైన్ ఈక్వేషన్ కూడా వెక్టార్ ఫామ్లో ఇస్తాడు. సో అప్పుడు మనకి ఇది ఫార్ములా ఏంటి? లైన్ ఈజ్ పాసింగ్ త్రూ ఏ బార్ అండ్ ప్యారల్ టు బి బార్. సో ఒక లైన్ పాసింగ్ త్రూ ఏ బార్ అండ్ ప్యారల్ టు బి బార్ అంటే లైన్ ఈజ్ పాసింగ్ త్రూ ఏ బార్, ప్యారల్ టు బి బార్ అయితే టీబీ బార్. సో అదే లైన్ పాసింగ్ త్రూ ఏ బార్ అంటే మనకి ఏంటి? ఏ బార్ ప్లస్ టీబీ బార్. అదే పాసింగ్ త్రూ దాచినంటే అప్పుడు ఏ బార్ బదులు 0 వస్తుంది. కాబట్టి అప్పుడు ఏంటి? ఆర్ బార్ ఈక్వల్ టు టీబీ బార్ ఆర్ ల్యాండా బి బార్. అంటే ఏ బదులు 0 వచ్చేసింది. సో లైన్ అనేది మనకి పాసింగ్ త్రూ, సో లైన్ అనేది పాసింగ్ త్రూ x1, y1, z1 అండ్ ఆ లైన్ వెక్టార్స్ ఏ బార్ బి బార్ లేదా డిఆర్స్ ఏబిసిలు అయితే, సో లైన్ ఈక్వేషన్ ఏంటి? x-x1 బై ఏ. సో ఈ పాయింట్ ఇది x1 y1 z1. సో దీని ఒక ఏంటి? వేరియబుల్ పాయింట్ x y z. సో ఇక్కడ డిఆర్స్ ఇచ్చాడు, మనం కూడా ఇది XYZ అంటే అప్పుడు ఏంటి? చూడండి ఇంకో రకం కూడా చెప్పొచ్చు. సో ఈ పాయింట్ ఆల్రెడీ ఇచ్చాడు, ఇది ఒక వేరియబుల్ పాయింట్ మనం పి అనుకున్నాం. సో ఇది ఏ అనుకుందాం. అప్పుడు ఏపీ డిఆర్స్ ఏంటి? ఏపీ డిఆర్స్ x మైనస్
x1 y మైనస్ y1 z మైనస్ z1. సో అప్పుడు ఈ ఆల్రెడీ లైన్ డిఆర్స్ ఇచ్చాడు ఏబీస్, రెండు సేమ్ లైన్ రిప్రజెంట్ చేసినప్పుడు డిఆర్స్ ఏమో ఉండాలి, ప్రపోర్షనల్ ఉండాలి. కాబట్టి x మైనస్ x1 బై ఏ ఈక్వల్ టు y మైనస్ y1 బై బి ఈక్వల్ టు సో z మైనస్ z1 బై సి. సో ఇదేంటి లైన్ ఈక్వేషన్, ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు లైన్ ఈక్వేషన్ కార్టేజియన్ ఫామ్లో. సో ఏబీసీ బదులు డిసిసి ఇస్తే డిసిసి రాస్తాం. సో ఇది ఈక్వల్ టు ల్యాండానో టీనో అనుకుంటే అప్పుడు పారామెట్రిక్ పాయింట్ వస్తుంది. ఈక్వల్ టు ల్యాండా అనుకో, అప్పుడు ఫస్ట్ లాస్ట్ ఈక్వేట్ చేయండి, ఎక్స్ మైనస్ x1 ఈక్వల్ టు ఏ అటు పోతే ఏ ల్యాండా వస్తుంది. సో x1 కూడా అటు వెళ్ళిపోతే అప్పుడు x1 ప్లస్ ఏ ల్యాండా వస్తుంది. అలాగే ఈ రెండు ఈక్వేట్ చేస్తే అప్పుడు y ఈక్వల్ టు ఏంటి y1 ప్లస్ బి ల్యాండా వస్తుంది. అలాగే లాస్ట్ రెండు ఈక్వేట్ చేస్తే z ఈక్వల్ టు z1 ప్లస్ ల్యాండా సి వస్తుంది. ఇదేంటి పారామెట్రిక్ పాయింట్ అంటాం, దీన్ని ఏమంటాం పారామెట్రిక్ పాయింట్. సో పారామెట్రిక్ పాయింట్ అంటే ఒక జనరల్ పాయింట్ ఆన్ ది లైన్. సో ఆ లైన్ మీద ఏదో ఒక పాయింట్ జనరల్ పాయింట్, అది మనకు చాలా యూజ్ అవుతుంది, తర్వాత వచ్చినప్పుడు చూద్దాం. సో ఒక లైన్ ఈక్వల్ టు టీనో ల్యాండా అనుకుంటే, సో ఫస్ట్ ఈచ్ వన్, ఫస్ట్ది లాస్ట్ వన్, సెకండ్ లాస్ట్ వన్, థర్డ్ వన్ లాస్ట్ వన్ ఈక్వేట్ చేస్తే అప్పుడు మీకు XYZ అనేది పారామెట్రిక్ పాయింట్ వస్తుంది. పారామెట్రిక్ పాయింట్ అంటే ఒక లైన్ మీద జనరల్ పాయింట్, మనకి ఏదైనా పుట్టాది పర్పెండిక్యులర్ అన్నప్పుడు మనకి ఏదైనా పాయింట్ తెలియకపోతే అదే తీసుకుంటాం, ఆ లైన్ మీద పాయింట్. పారామెట్రిక్ పాయింట్ అంటే ఏదైనా ఒక జనరల్ పాయింట్. సో మనకి ఏదైనా పాయింట్ కావాల్సినప్పుడు దాన్ని రిఫరెన్స్గా తీసుకుంటాం. సో ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ప్యారలల్ టు. సో ఈ లైన్ ప్యారలల్ అంటే ఇప్పుడు ఏంటి, ఐజేకి వెళ్ళి తీసేస్తే 2 - 1 2 - 1 3 ఏంటి డిఆర్స్, సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ 1 అయితే డిసిస్. సో వెక్టార్ ఫామ్లో కావాలంటే సో ఏంటి మనకి ఏ బార్ ప్లస్ ల్యాండా ఇంటూ బి బార్. సో ఏ బార్ అంటే ఈ పాయింటే కదా, కాబట్టి ఏంటి ఐజేకేలో రాస్తాం వెక్టార్లో 5i - 2j + 4k ప్లస్ ల్యాండా ఇంటూ ఇది ఏంటి 2i - j + 3k వెక్టార్ ఫామ్లో. అదే కార్టేజియన్ ఫామ్లో అయితే ఏం రాస్తాం, సో ఎక్స్ మైనస్ పాయింట్ ఇచ్చాడు కాబట్టి లైన్ మీద పాయింట్ x - 5 బై అలా ఫస్ట్ అయితే రాస్తాం ఎంత, ఇక్కడ డిసిస్ కానీ డిఆర్స్ కానీ ఇచ్చి ఉంటాడు, అదెంత 2 ఈక్వల్ టు అలాగే y - 2, సో y + 2 బై సో డిసిస్ డిఆర్స్ ఎంత -1, నెక్స్ట్ z - 4 బై సో ఎంత ఇక్కడ డిఆర్ 3. ఇదేంటి ఏ ఫామ్, ఇది కార్టేజియన్ ఫామ్ అయితే, ఇదేమో ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ వెక్టార్ ఫామ్. సో ఈక్వేషన్ ఇది ఈక్వల్ టు ల్యాండా అనుకుని ఇంతకుముందు చెప్పాం కదా, అన్నిటిని ఈక్వేట్ చేస్తే అది పారామెట్రిక్ పాయింట్, అది ఒక జనరల్ పాయింట్. సో ఈసారి లైన్ పాసింగ్ త్రూ ది ఆరిజిన్ అంటే అప్పుడు x1 y1 z1 ప్లస్ 0 0 రాసేస్తే సో x1 బదులు 0 వస్తే x/a y/b ఈక్వల్ టు z/c వస్తుంది. సో ఇది ఈక్వేషన్ ఆఫ్ ది కార్టేజియన్ ఫామ్, ఇదేంటి వెక్టార్ ఫామ్. నెక్స్ట్ సో ఈక్వేషన్ ఆఫ్ ది x యాక్సిస్ y యాక్సిస్ z యాక్సిస్ కావాలి. సో ఈక్వేషన్ ఆఫ్ ది x యాక్సిస్ అంటే ఏ యాక్సిస్ అయినా ఎక్కడి నుంచి పాస్ అవుతుంది, ఆరిజిన్ గుండా పాస్ అవుతుంది, x యాక్సిస్ మీద ఉంటుంది. ఎందుకంటే ఆరిజిన్ అంటే ఏంటి, ఆల్ 3 లైన్స్ ఇంటర్సెక్టింగ్ పాయింటే కదా, కాబట్టి ఒక x యాక్సిస్ ఈక్వేషన్ కావాలంటే, ఒక లైన్ ఈక్వేషన్ కావాలంటే ఏం కావాలి, సో ఆ లైన్ మీద పాయింట్, ఇంకోటి ఏంటి డిసిసో డిఆర్సో కావాలి. ఇప్పుడు నాకు x యాక్సిస్ ఈక్వేషన్ కావాలి అంటే అప్పుడు ఆ లైన్ మీద పాయింట్ ఏంటి, ఆ లైన్ ఏమవుతుంది, x యాక్సిస్ అనేది ఆరిజిన్ గుండా పాస్ అవుతుంది కదా, కాబట్టి ఆరిజిన్ గుండా పాస్ అవుతుంది. మరి ఇంకేం కావాలి, డిఆర్స్ కావాలి. మరి x యాక్సిస్ డిఆర్సో డిసిస్ ఎలా కనుక్కోవచ్చు, x యాక్సిస్ అనేది x యాక్సిస్తో 10th యాంగిల్ చేస్తుంది, 0 చేస్తుంది, కాబట్టి ఆల్ఫా వాల్యూ 0. x యాక్సిస్ అనేది y యాక్సిస్తో 10th యాంగిల్ చేస్తుంది, 90 degrees చేస్తుంది. అలాగే z యాక్సిస్తో 10th యాంగిల్ చేస్తుంది గామా, అది కూడా ఎంత 90. కాబట్టి ఇప్పుడు మనకి డిసిస్ కనుక్కోవచ్చు. కాస్ 0 ఎంత 1, కాస్ 90 0, సో ఇది కూడా గామా కూడా 90, కాస్ 90 0, ఇవేంటి డిసిస్. సో లైన్ ఇప్పుడు ఏమవుతుంది, పాసింగ్ త్రూ ది ఆర్జిన్ అండ్ డిసిస్ ఏంటి 1 0 0, కాబట్టి అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఏంటి, x - 0 బై 1 ఈక్వల్ టు y - 0 బై 0 ఈక్వల్ టు z - 0 బై 0. సో ఈ రెండింటిని ఈక్వేట్ చేసేస్తే సో 0 ఇటు వచ్చేస్తే అప్పుడు y ఈక్వల్ టు ఏమొస్తుంది, 0 వస్తుంది. నెక్స్ట్ అలాగే ఫస్ట్ అండ్ లాస్ట్ ఈక్వేట్ చేస్తే 0 ఇటు వచ్చేస్తే z వాల్యూ కూడా ఏమొస్తుంది, 0 వస్తుంది. సో ఈక్వేషన్ ఆఫ్ ది x యాక్సిస్ అంటే ఇలా చెప్పొచ్చు, లేకపోతే x యాక్సిస్ మీద y వాల్యూ z వాల్యూ, x యాక్సిస్ మీద y z రెండు 0నే కదా, ఇలా అయినా చెప్పొచ్చు. సో ఈక్వేషన్ ఆఫ్ ది x యాక్సిస్ మీరు ఇష్టం ఇలా అయినా రాసుకోవచ్చు, లేదంటే x యాక్సిస్ మీద y వాల్యూ z వాల్యూ 0 అంటే ఈ రెండింటిని ఈక్వేట్ చేసాం, అలాగే ఫస్ట్ అండ్ లాస్ట్ ఈక్వేట్ చేస్తే వస్తుంది.
అలాగే సేమ్ వై యాక్సిస్, సో అది కూడా సేమ్ పాయింట్ ఆర్జిన్ గుండానే పాస్ అవుతుంది సేమ్, కాబట్టి డీసీ సేమ్ అవుతుంది. సో ఇక్కడ వై యాక్సిస్ తోటి 90 చేస్తుంది, మిగిలిన రెండు వై యాక్సిస్ తోటి 0 చేస్తుంది, వై యాక్సిస్ ఎంత చేస్తుంది 0 చేస్తుంది. సో ఎక్స్ తోటి ఎంత, అప్పుడు ఆల్ఫా ఎక్స్ తోటి వై యాక్సిస్ తో చేసే 90 కాబట్టి ఆల్ఫా 90 అవుతుంది. వై యాక్సిస్ తోటి సేమ్ ఎంత 0, నెక్స్ట్ వై యాక్సిస్ అనేది జెడ్ యాక్సిస్తో ఎంత చేస్తుంది 90. సో అప్పుడు డీసీస్ ఏమవుతాయి, కాస్ 90 0, నెక్స్ట్ కాస్ 0 1, నెక్స్ట్ కాస్ 90 0, కాబట్టి 0 1 0 వస్తుంది. సేమ్ అలాగే ఇప్పుడు వై యాక్సిస్ కాబట్టి ఎక్స్ అండ్ జెడ్ 0 ఇలా చెప్పొచ్చు, లేదంటే వై యాక్సిస్ ఈక్వేషన్ ఏంటి, ఆన్ వై యాక్సిస్ ఎక్స్ అండ్ జెడ్ 0. అలాగే జెడ్ యాక్సిస్ సేమ్ అదే పాయింట్ గుండా పాస్ అవుతుంది కాబట్టి డీసీసీవి. సో జెడ్ యాక్సిస్ కాబట్టి ఎక్స్ అండ్ వై వాల్యూస్ 0 అవుతుంది. ఇక్కడ ఫైండ్ ది వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ అండ్ ప్యారల్ టు అన్నాడు. సో ఒక లైన్ అనేది ఈ పాయింట్ కూడా పాస్ అవుతుంది ప్యారల్ టు దిస్ లైన్, అంటే ఈ లైన్ ఒక లైన్ ఈక్వేషన్ కావాలి. ఆ లైన్ ఏమవుతుంది మనకి, సో ఆ లైన్ ఏమవుతుంది పాసింగ్ త్రూ దిస్ పాయింట్ 2 -1 1 అనే పాయింట్ కూడా పాస్ అవుతుంది. అండ్ దిస్ లైన్ ఈజ్ ప్యారల్ టు అనదర్ లైన్, ఇంకో లైన్కి ప్యారల్గా పోతుంది. సో ఆ లైన్ ఏంటి, ఆ లైన్ ఇక్కడ ఇచ్చిన డిఆర్స్ ఇచ్చాడు. సో 2 7 -3 డిఆర్స్ ఏ పాయింట్ కూడా పాస్ అవుతుంది 3 -1 అండ్ 2, 3 -1 2. ఇప్పుడు రెండు లైన్స్, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఈ లైన్ ఈక్వేషన్ కావాలి, అది కూడా వెక్టార్ ఫామ్లో కావాలి. సరే వెక్టార్ ఫామ్ ఏదో ఫాము. సో మరి ఒకవేళ కార్టీజియన్ ఫామ్ కావాలంటే, సో ఈ లైన్ ఈక్వేషన్ కావాలంటే ఈ లైన్ డిఆర్స్ కావాలి కదా. మరి ఈ లైన్ డిఆర్స్ ఏమవుతాయి, రెండు లైన్స్ ప్యారల్ అయితే వాటి డిఆర్స్ సేము. మన 2Dలో రెండు లైన్స్ ప్యారల్ అయితే వాటి స్లోప్స్ ఎలా అయితే సేమో అలాగే ఇక్కడ డిఆర్స్ సేమ్, కాబట్టి డిఆర్స్ వచ్చేసినాయి. కాబట్టి అప్పుడు లైన్ ఈక్వేషన్ ఏమవుతుంది, కార్టీజియన్ ఫామ్లో అయితే x - 2 బై, సో డిఆర్స్ రాసేస్తాం. సో y -1 ప్లస్ 1 బై, సో డిఆర్ ఎంత 7. నెక్స్ట్ జెడ్, సో ఈ పాయింట్ ఏంటి 1 గుండా పాస్ అవుతుంది కదా, జెడ్ -1 బై -3. ఇదేంటి ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ కార్టీజియన్ ఫామ్. అదే మనకి వెక్టార్ ఫామ్లో అడిగాడు. వెక్టార్ ఫామ్లో అయితే వెక్టార్ ఫామ్లో ఈ పాయింట్ ఏ బార్, దీని ఏమో బి బార్ అనుకుంటే అప్పుడు ఆర్ బార్ ఈక్వల్ టు ఏంటి ఏ బార్ ప్లస్ టీబీ బార్. సో ఏ బార్ అంటే ఏంటి 2i - j + k. సో ఏ బార్ అంటే ఆర్ బార్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ టీబీ బార్. సో 2i - j + k ప్లస్ టీనో ల్యాండానో కాన్స్టెంట్ మీ ఇష్టం ఏమన్నా తీసుకోవచ్చు. సో ల్యాండా ఇంటూ, సో ఇది, సో ఈ వెక్టార్ ఏంటి 2i + 7j - 3k. సో నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ చూడండి, కార్టీజియన్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఆర్, కార్టీజియన్ ఫామ్ ఇచ్చాడు, అయితే డైరెక్షన్ రేషియోస్ అడిగాడు, అండ్ ఆల్సో ఫైండ్ వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్. వెక్టార్ ఫామ్లో లైన్ ఈక్వేషన్ వెక్టార్ ఫామ్లో కావాలి. సరే లైన్ ఈక్వేషన్ అంటే మనకి కార్టీజియన్ ఫామ్లో ఇచ్చినప్పుడు ఇలా ఉంటుంది. కార్టీజియన్ ఫామ్లో ఇచ్చినప్పుడు ఎలా ఉంటుంది, సో x - x1 బై a, y - y1 బై b ఇలా ఉండాలి ఖచ్చితంగా కార్టీజియన్ ఫామ్ అయితే. z - z1 బై c, ఇక్కడ XYZ కోఎఫిషియెంట్స్ ఖచ్చితంగా 1 ఉండాలి. 1 ఉంటే అప్పుడు కింద ఉన్న వాటిని డిఆర్స్ అంటాం. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ 1 అయితే డిసిస్ అంటాం. మరి ఇక్కడ లైన్ ఈక్వేషన్ ఇచ్చాడు కానీ XYZలో ఉంది కానీ ఈ టైప్లో లేదు, దాన్ని ఈ టైప్లో మార్చుకుంటే అప్పుడు డినామినేటర్లు ఏవైతే ఉన్నాయో అవే మనకి డిఆర్స్ అవుతాయి. మరి లైన్ ఎలా మార్చుకోవాలి చూద్దాం. సో ఏంటది 6x - 2, 6 కామన్ తీసేసుకోవచ్చు. 6 కామన్ తీసేస్తే 6 ఫస్ట్ మనకి, ఎందుకంటే ఈ చూడండి ఫస్ట్ రిక్వైర్మెంట్ చూడండి, లైన్ అనేది ఇలా ఉంటుంది. XYZ కోఎఫిషియెంట్ చూసారు ఎలా ఉంది 1 ఉంది, కానీ ఇక్కడ 1 లేదు, x కోఎఫిషియెంట్ 1 లేదు, అందుకే 6 కామన్ తీస్తున్నాను. 6 ఎందుకు కామన్ తీస్తున్నాను, 6 కామన్ తీస్తే అప్పుడు 2/6 ఎంత, అప్పుడు 1/3. సో ఈక్వల్ టు, అలాగే నెక్స్ట్ ఇందులోంచి 3 కామన్ తీసేయండి. సో y కోఎఫిషియెంట్ కూడా ఖచ్చితంగా అన్నీ కూడా మీకు 1 ఉండాలి. 3 కామన్ తీస్తే y, సో 1లోంచి 3 కామన్ తీస్తే 1/3. నెక్స్ట్ ఇక్కడ z కామన్, సో z కామన్ తీసేస్తే, సో z కాదు 2, z కోఎఫిషియెంట్ ఏంటి 2 కదా. సో 2 కామన్ తీసేయండి, 2 కామన్ తీసేస్తే అప్పుడు ఏంటి z - 1. అయితే మనకి అయినా కూడా XYZ x కోఎఫిషియెంట్ 1 ఉండాలన్నా, కానీ ఇక్కడ ఏముంది 6 ఉంది. సో మనకి ఈ కోఎఫిషియెంట్స్ అని క్యాన్సిల్ అవ్వాలంటే అన్నిట్లో కోఎఫిషియెంట్స్ ఏమున్నాయి వాటి ఎల్సిఎం 6, 3కి 2కి ఎల్సిఎం ఎంత 6. 6 పెట్టి డివైడ్ చేయండి, అప్పుడు 6 పెట్టి డివైడ్ చేస్తే ఇది ఏమొస్తుంది x - 1/3. సో 6 క్యాన్సిల్. నెక్స్ట్ ఇక్కడ y + 1/3,
సో 6 పెట్టి డివైడ్ చేస్తే 3 క్యాన్సిల్ అయిపోయి డినామినేటర్లో 2 ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ 6 పెట్టి డివైడ్ చేస్తే z-1 2/6 అంటే ఎంత 3. ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టు, ఏం లేదంటే 1 ఉన్నట్టు. ఇప్పుడు మనకి లైన్ ఈక్వేషన్ మనకి కావాల్సిన ఫార్ములా టైప్లో వచ్చింది. సో x/z కోఎఫిషియెంట్స్ 1 ఉన్నాయి. మనకి ఇందులో చాలా ఇంపార్టెంట్ స్క్యూ లైన్స్ అలాంటివి అడుగుతాడు. సో ఆ లైన్ ఈక్వేషన్ ఏంటంటే డైరెక్ట్గా ఇస్తే చేసేస్తారు కాబట్టి ఇలా ఇస్తాడు. సో మీరు ఏం చేయాలి, ఈ టైప్లో మార్చుకోవాలి. ఇలాంటి క్వశ్చన్ PYQ క్వశ్చన్స్ కూడా వస్తుంది. సో ఈ టైప్లో XYZ కోఎఫిషియెంట్స్ని 1 ఎలా చేయాలో ప్రాసెస్ చూడండి. ఇది ఇప్పుడు ఇక్కడ డినామినేటర్లో వచ్చిన తర్వాత అప్పుడు ఈ డినామినేటర్లో ఉన్నాయి మనకి ఏమవుతాయి, ఆ లైన్ డిఆర్స్ అవుతాయి. సో లైన్ డిఆర్స్ ఏంటి 1 2 3. మరి ఇక్కడ వేరే ఉన్నాయి కదంటే నో ప్రాబ్లం, అన్నీ ఒకటే. డిఆర్స్ అనేది ఎప్పుడు యూనిక్ ఉండవు, గుర్తుపెట్టుకోండి. సో మనకి మనం వాడు చేసిన దాని ప్రకారం ఏమొచ్చింది అంటే 6ని రివర్స్ తీసుకున్నాడు. డినామినేటర్ తీసుకొస్తే 1/6 అయింది. ఈ 3ని డినామినేటర్లో తీసుకొస్తే 1/3 అయింది. ఈ 2ని డినామినేటర్లో తీసుకొస్తే 1/2 అయింది. నేనేం చేశాను, అలా డినామినేటర్లో తీసుకురాకుండా డైరెక్ట్గా 6 డివైడ్ చేశాను. అప్పుడు నాకు తెలిసి డిఆర్స్ ఏమొచ్చినాయి 1 2 3 వచ్చినాయి. కానీ వాడు చేసినట్టు చేస్తే డిఆర్స్ ఏమొచ్చినాయి 1/6 1/3 1/2 వచ్చినాయి. రెండు వేరు వేరు కదా అని బాధపడాల్సిన అవసరం లేదు. డిఆర్స్ అనేది ఇన్ఫైనైట్ ప్రపోర్షనల్. సో దీన్ని చూడండి 6 పెట్టి డివైడ్ చేయండి వీటిని అన్నిటిని, ఇదే వస్తుందా లేదా. సో మీకు ఆన్సర్ మ్యాచ్ అవ్వకపోతే దీనికి ప్రపోర్షన్ ఉన్నాయని ఆన్సర్లే. సపోజ్ ఇది వచ్చింది మీకు ఆన్సర్ ఇలా ఉంది, బాధపడబాకండి. దీనికి ప్రపోర్షన్ ప్రతిదీ ఆన్సరే. ఇన్ఫినైట్ ఆన్సర్స్ ఉంటాయి, అందులో కొన్ని ఇస్తాడు. సో దీన్ని 6 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే ఇది వస్తుంది, లేదంటే పైదాన్ని 6 పెట్టి డివైడ్ చేసిన ఇది వస్తుంది. కాబట్టి అంతా ఒకటే, అది ఇది వేరు వేరు కాదు. డిఆర్స్ అనేది ఇన్ఫినైట్ ఉంటాయి, అది డీసీస్ అయితే యూనిక్ ఉంటుంది. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ 1 అవ్వాలి. సో పాయింట్ వచ్చేసింది, డైరెక్షన్ రీసోర్స్ వచ్చింది. ఇక్కడ అడిగింది వెక్టార్ ఈక్వేషన్ అడిగాడు. వెక్టార్ ఈక్వేషన్ అంటే అప్పుడు ఈ పాయింట్ ఇదేంటి ఏ బార్, వచ్చిన పాయింట్ ఏ బార్, ఇది డిఆర్స్ ఐజేకేఎల్ రాస్తే వెక్టర్ బి బార్. అప్పుడు మనకి ఫార్ములా ప్రకారం ఏంటి, ఏ బార్ ప్లస్ లాంబ్డా ఇంటూ బి బార్, ఏ బార్ ప్లస్ లాంబ్డా ఇంటూ బి బార్.